అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. సహజంగా అనేక మంది చిత్రకారులు ఉంటారు. అయితే మిలెట్స్తో చిత్రాలు గీసి అందరి చేత ఆహా అనిపించుకునే, అందరినీ అబ్బురుపరిచే మోకా విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు మిలెట్స్తో చిత్రాలు ఎందుకు గీస్తున్నారు, అసలు ఏంటి కథా కమామేషి అని చెప్పి విజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ కుమార్ గారు నమస్తే సార్. సార్, రొటీన్కి భిన్నంగా అనుకోవాలా లేదంటే చిత్రాలకి వెరైటీ అనుకోవాలా? మీరు ఈ మిలెట్స్ చిత్రకారుడిగా మంచి పేరు సంపాదించారు. ఎందుకు అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అసలు మిలెట్స్తో ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే మనకి గత మీకు ఈ కరోనా నుంచి మనం ఈ ఫుడ్ విషయంలో వచ్చేటప్పటికి అంతా కూడా జంక్ ఫుడ్ తినడం, ఆ ఫుడ్లో మనకి ఆ జంక్ ఫుడ్ వల్ల మనకి సరైన రోగ నిరోధక శక్తి లేకపోవడం, దానికి అసలు మనకి అసలు ఏం తింటే బాగుంటుంది, మనం దేన్ని ఎదుర్కోగలుగుతాం అనేది. అంటే మిలెట్స్ అనేది మన దేశంలో పండే పంట. అది బయట దేశస్తులు తెలుసుకుని దాన్ని చక్కగా జాగ్రత్తగా తీసుకుంటున్నారు తప్ప అది మన దగ్గర పండే పంటను మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. అంటే నేను ఆలోచించాను. తర్వాత మనకి 2023 కూడా మిలెట్స్ ఇయర్గా గత సంవత్సరం ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్గా అవ్వడం, మరి ఆ మిలెట్స్ ఇయర్లో మోడీ గారు దాన్ని ఎంకరేజ్ చేస్తూ దాని మీద G20s అనే సదస్సులు పెట్టడం, ఆ G20లో ప్రతి ఈ ఫుడ్ కూడా మిలెట్స్తో తయారు చేసిందై ఉండడం, అలా మనకి ఈ జరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే, నేను యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను ఎన్నో చిత్రాలు వేశాను. నేను వేరే దేశాల నుంచి కూడా నేను అక్కడ వెళ్ళి ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది వేరే దేశాలకి. నేను ఇట్లా చేస్తూ ఉన్నాను. కానీ నేను ప్రజల కోసం ఒక ప్రమోట్ చేసే విధంగా ఏది చేయాలన్నది అంటే నేను మిలెట్స్ మీద ఒక థాట్ వచ్చింది. సరేలే, నేను మిలెట్స్ని తీసుకుని చిత్రంగా ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తే నాకేమనిపించింది, దీంట్లో పోర్ట్రేట్ వస్తుందా లేకపోతే సక్సెస్ అవుతానా ఫెయిల్యూర్ అవుతానా అని ఆలోచించి నేను మోడీ గారిదే ప్రధానంగా చేశాను. మోడీ గారిది చేస్తే మోడీ గారిది నాకు చాలా బాగా వచ్చింది. నాకే నమ్మబుద్ధి కాలేదు, ఏంటి ఎంత బాగా వచ్చేసిందని నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి నేను అప్పుడు ఒక 12 మెంబర్స్ సీఈఓల్ని నేను G20కి విశాఖపట్నంకి చేయడం జరిగింది. అది అందరూ కూడా చాలా మినిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా ఇదై నన్ను మెచ్చుకోవడం జరిగింది. అది నాకు ఛానల్స్లో మీ మీడియా సోదరుల ద్వారా అందరికీ తెలియడం వల్ల హైదరాబాద్లోని జరిగే నెక్స్ట్ G20కి కూడా వాళ్ళు నన్ను పిలిచి ఎంకరేజ్ చేసి 38 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ కూడా నాదే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అట్లా నెక్స్ట్ నాకు కూడా ఏంటంటే ఇంతగా బాగా గవర్నమెంట్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి నా వంతు సాయం కూడా నేను కూడా మిలెట్స్తో ఇట్లా తినమని చెప్పే ఈ మెసేజ్ ఇవ్వడం కూడా బాగుందని నేను ఆలోచిస్తూ ఇక అలాగే ముందుకెళ్తూ ఉంటుంటే అలాగే న్యూఢిల్లీలో జరిగే G20కి కూడా నాకు దాంట్లో నా పిక్చర్సే పెట్టడం జరిగింది. అందులో కూడా నేను ఒక స్కల్ప్చర్ని భిన్నంగా నేను ఆలోచించి వినాయకుడి బొమ్మని నేను దానికి మిలెట్స్ అంటించి పెట్టడం, అది ముందు అట్రాక్షన్గా పెట్టి అది కూడా చక్కగా అంతా అట్రాక్ట్ అయ్యారు. అది కూడా బాగా జరిగింది. అయితే ఇలా చేసుకుంటూ నేను వస్తున్నాను ప్రతి ఫెస్టివల్కి. మీకు తెలుసు అంటే ఫెస్టివల్ని ఎందుకు ఎంచుకున్నానంటే అందరూ ఫోకస్ చేసేది కాబట్టి, లేదంటే ఒక సెలబ్రిటీని లేదంటే ఒక ఫెస్టివల్ని ఇట్లా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఏదైనా ఒక బర్త్డే కానీ లేకపోతే ఒక అంటే అకేషన్ కానీ ఉండేటట్టు చూసుకుని నేను అలా చేస్తున్నాను. అలా నేను మెసేజ్లు ఇస్తూ ఇంచుమించు 340 చిత్రాల దాకా చేశాను. ఇక నేను నెక్స్ట్ ఏంటంటే ఇక భిన్నంగా ఇంకా ఏదైనా ఉండాలి, ఇంకా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంటే నాకు పిచ్వై పెయింటింగ్ అనేది యాక్చువల్గా అది 15th సెంచరీ పెయింటింగు. అది ఎంతో భక్తితో కూడుకున్నది సంబంధించిన పెయింటింగు. అది రాజస్థాన్లోని నాథద్వారా అనే పట్టణం నుంచి అది పుట్టింది. అయితే మనకి కృష్ణుడికి రిలేటెడ్గా ఉండే ఈ పెయింటింగు కృష్ణుడు ఇష్టపడే మన ఆవులు, తర్వాత నెమలులు, తామర పువ్వులు, తర్వాత ఇట్లా డక్కలు, ఇట్లా వీటిని మనం పెట్టి ఈ పెయింటింగ్ని ఆ టెంపుల్స్లోని వాళ్ళ గోడల మీద పట్టు వస్త్రాల మీద వాళ్ళు కూడా నాకు ఏంటంటే ఈ కలర్స్ వాడకుండా న్యాచురల్ కలర్స్ పువ్వుల నుంచి రాళ్ళ నుంచి వచ్చే కలర్స్ని తీసుకుని దాని మీద చేయడం అప్పట్లో జరిగేది. 15th సెంచరీలో సంగతి చెప్తున్నాను. అప్పట్లో జరిగేది. పిచ్వై అంటే ఏంటంటే అది విగ్రహం వెనక అని దానికి మీనింగ్ అనమాట. అయితే దాన్ని నేను ఒకసారి ఆలోచించాను. అంటే మన ట్రెడిషనల్గా ఉండే మన సాంప్రదాయం చెప్తున్న ఈ పెయింటింగ్ని నేను కూడా కలర్స్ వాడకుండా చాలా మటుకు మిలెట్స్ కలర్స్ని వాడుతున్నాను కాబట్టి నేను దీన్ని పిచ్వైతో చేస్తే ఎలా ఉంటుందని నేను కొత్తగా ఏం చేశానంటే మిలెట్స్ పిచ్వై అని నేను దీనికి పేరు పెట్టి నేను 80% అంతా కూడా నేను పిచ్వైకి
అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటన్నిటిని మిలెట్స్ని వాడుతూ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్లో చూపిస్తూ నేను మిలెట్స్ పిచ్చివై కొత్తగా చేయడం జరిగిందండి. ఇది విజయ్ కుమార్ గారు, సాధారణంగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఫుడ్ మన పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు, మన ఫుడ్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు మిలెట్స్తో మంచి సందేశాత్మకంగా ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మన బయట కంట్రీస్ నుంచి వీటిని మన హెల్తీ ఫుడ్ అని వాళ్ళు తెలుసుకుని తింటున్నారు. మన వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్స్, పిజ్జాలని అవన్నీ తినొచ్చు ఏదో ఎప్పుడో ఒకటి, కానీ అట్లా దీనికి అలవాటు అయిపోతున్నారు. వీళ్ళు రొటీన్గా ఉండే ఈ బిజీలో కూడా వీటినే తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మొన్న మోడీ గారు ఇచ్చే పిలుపు 2023 నుంచి కూడా ప్రతి ఎక్కడైనా ఫుడ్ ఫెస్టివల్లో మిలెట్స్తో మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, ఇప్పుడు ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా మిలెట్స్తో ఉంది. మీరు నమ్ముతారా? అలా అంటే ఏంటంటే మనం వీళ్ళ పిల్లలు నూడిల్స్ తింటారు, దాన్ని మిలెట్స్తో చేశారు. ఇట్లా ఏవైతే మనం ఇష్టపడి మనం జంక్ ఫుడ్ మీద ఫోకస్ చూపిస్తున్నాం వాటన్నిటిని మిలెట్స్లో ఎందుకు కూడా చేయకూడదని వాళ్ళంతా కూడా మిలెట్స్తో చేసి, మీరు ఎక్కడ ఫుడ్స్ ఉన్నా సరే అందులో కంపల్సరీగా ఒక మిలెట్ స్టాల్ ఉంటుంది. ఇలా ఇప్పుడు మన యూత్ కూడా తెలుసుకుంటున్నారు, వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నా ఉద్దేశంలో ఇలా ఇంకా బాగా తెలుసుకుని ఇంకా మంచి ఫుడ్ తిని హెల్తీగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ముఖ్యంగా మన దేశం నుంచి పండే పంట కాబట్టి దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం అండి. ప్రధానంగా ఒక గోల్ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ అంటే పలానా బొమ్మ గీయాలి, లేదంటే పలానా అచీవ్మెంట్ రీచ్ అవ్వాలని. మీకు ఎలాంటి గోల్ ఉంది, ఎలాంటి రీచ్ అవ్వాలని చెప్పి మీకు కోరిక ఉంది? అంటే నేను కష్టపడి లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను. 340 పిక్చర్లు చేశాను. నేను దాని మీద చాలా కష్టపడ్డాను. ఈ కష్టంతోనే నేను ఆపకుండా నేను ఏం చేస్తున్నాను, కొత్తగా కనిపెడుతున్నాను. ఇప్పుడు మీకు చూపించాను మిలెట్స్ పిచ్చివై, అంటే పిచ్చివై పెయింటింగ్స్ని ఎంతో మనం చాలా గ్రేట్గా చూస్తాము. పాత పెయింటింగ్స్, దానికి సంస్కృతికి సాంప్రదాయానికి రిలేటెడ్గా ఉండే పెయింటింగ్స్ అని, వాటిని నేను ఇలా మిలెట్స్ పిచ్చివైన మిలెట్స్ని కలుపుతూ చేయడం, ఇట్లా నేను కొత్తగా నా మీడియంనే మిలెట్స్గా తీసుకోవడం జరుగుతుంది ఎక్కువగా. ప్రతి కొత్త ఇంకో నెక్స్ట్ చేసే పెయింటింగ్లో కూడా నేను మిలెట్స్నే తీసుకుని మీడియంగా నేను దాని ద్వారానే నేను పెయింటింగ్లు తయారు చేస్తున్నాను. అలా చేయడం వల్ల నాకు ఏంటంటే మెయిన్ ఇవి పాడవుతాయనే భయం కూడా లేదు. దీని మీద నేను రెజిన్, గ్లాస్ వేయకుండా రెజిన్ అనేది కెమికల్ వాటర్ లాగా నేను ఉన్నప్పుడు ఈ క్రిస్టల్ క్లియర్ రెజిన్ ఉంటుంది, మీకు లిక్విడ్లో ఉంటుంది, అది దాని మీద వేస్తే అది గ్లాస్ అయిపోతుంది కాబట్టి స్టోరేజ్ కూడా ప్రాబ్లం లేదు, మీకు ఎప్పటికీ పాడవదు దాని మీద. కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. ఇంకా నేను దీని మీద ప్రయోగం చేసినా కూడా అది గట్టిగానే ఉంటుంది. మిలెట్స్లోని నేను ఎంతగా ముందుకు వచ్చాను కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం. పిక్చర్స్ నేను 340 దాకా చేశాను. ఒక 400 చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేద్దాం, ఇట్లా నాకు ఉద్దేశంగా ఉందండి. విజయ్ కుమార్ గారు, దీనికి సంబంధించి మిలెట్ ఆర్టిస్ట్ సంబంధించి ఎలాంటి అవార్డులు పొందారు, ఎలాంటి అవార్డులు రాబోతున్నాయి ఫ్యూచర్లో మీకు? యాక్చువల్గా మీకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందండి, తర్వాత మెరకల్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది నాకు. తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, వాళ్ళు వచ్చి చూశారు, వెళ్ళారు, అది కూడా వస్తుంది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వస్తుంది. మీకు ఇవే కాకుండా నేను నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా నేను తీసుకుందాం జరుగుతున్నా. విజయ్ కుమార్ గారు, ఫైనల్గా మీ ఆర్టిస్టులు ఆర్ట్స్ అన్నీ మిలెట్స్తో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్కి మిలెట్స్ తీసుకోవాలని చెప్పి ఎలాంటి సందేశం ఇస్తారు మీరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి? నేను అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు వాళ్ళు ఏమైతే ఇష్టపడుతున్నారో, ఒకరికి నూడిల్స్ అంటే ఇష్టం, ఒకరికేమో వేరే ఐటెం, వేరే పిజ్జా ఏదో ఇష్టం, కానీ అన్నీ కూడా మిలెట్స్తో చేస్తున్నారు. ఇది వీళ్ళు మెల్లిగా మిలెట్స్లో దాన్ని తింటే కూడా దానికి దీనికి రుచి కూడా పెద్దగా ఉండట్లా, అది రెండు ఈక్వల్గానే ఉంటున్నాయి. మీరు ట్రై చేయండి, మీరు తినండి, హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి అనేది నా మెసేజ్, అంతే కనిపించాలి. రైట్ సార్. విజయ్ కుమార్ గారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది చిత్రకారులు, అనేక మంది చిత్రకారులు ఉన్న మిలెట్స్ చిత్రకారులుగా పేరు సంపాదించిన మోకా విజయ్ కుమార్ గారు మరిన్ని విజయాలు ఫ్యూచర్లో సాధించాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఇది మిలెట్స్ సంబంధించి ప్రత్యేక కథనం. శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.